మన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ ఇద్దరు ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వారి పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో తెలిసిందే కదా. హ్యాపీగా ఉదయపూర్ లో పెళ్లి చేసుకుని ఆ పెళ్లి ఫోటోలు, హల్దీ ఫోటోలు, సంగీత్ ఫోటోలు, రిసెప్షన్ ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్ ని కూడా చాలా చాలా ఖుషి చేస్తారు. ఇంకా ఇవ్వాల్సిన వారందరికీ పార్టీ ఇచ్చేసి హ్యాపీగా హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే విజయ్, రష్మిక పర్సనల్ లైఫ్ లో ఎంత పీక్ లో ఉన్నారో కెరీర్ లో కూడా అంతే పీక్ స్టేజ్ లో బిజీగా ఉన్నారు. అందుకే హనీమూన్ అవ్వగానే ఇద్దరు వారి సినిమా సెట్స్ లో జాయిన్ అవుతారని మొన్న విజయ్ దేవరకొండ మేనమామ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా. అదే నిజం కూడా. అయితే వీరి హనీమూన్ స్పాట్ కూడా లీక్ అయింది. అదే వీరిద్దరూ కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన అభిమానులు అది థాయిలాండ్ అనే నిర్ధారణకు వచ్చారు. అయితే సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ లో తన ప్రత్యేకమైన స్టైల్, ఆత్మవిశ్వాసంతో గుర్తింపు సంపాదించిన యువ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో అభిమానుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఆయన నటిస్తున్న సినిమాల గురించి ఇండస్ట్రీలో మంచి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయన త్వరలో ప్రారంభించబోతున్న కొత్త సినిమా రౌడీ జనార్దన్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి విజయ్ దేవరకొండ త్వరలోనే ముంబైకి వెళ్లనున్నారని సమాచారం. అది కూడా హనీమూన్ కంప్లీట్ అయిన వెంటనే అని రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్నారు. ముంబై నగరంలోని స్లమ్ ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా కథ రూపొందించబడిందని తెలుస్తోంది. సాధారణంగా ముంబై స్లమ్లలో జరిగే జీవిత కథలు, అక్కడి యువత ఎదుర్కొనే కష్టాలు, వారి కలలు, పోరాటాలు అన్నీ కలిసి ఒక భావోద్వేగభరిత కథగా ఈ సినిమాను రూపొందించబోతున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఈ కథలో విజయ్ దేవరకొండ పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని సమాచారం. విజయ్ దేవరకొండకు ముంబై నగరంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా లైగర్ షూటింగ్ ప్రధానంగా ముంబైలోనే జరిగింది. ఆ సమయంలో అక్కడి ప్రజలు ఆయనకు చూపించిన ప్రేమ, ఆదరణ ఆయనకు ఎంతో గుర్తుండిపోయే అనుభవంగా మారింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా ముంబైలో గడిపిన రోజుల గురించి విజయ్ దేవరకొండ చాలా సార్లు భావోద్వేగంగా మాట్లాడారు. ఆ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా చివరికి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ముంబైలోని జరిగిన షూటింగ్ సమయంలో అక్కడి ప్రజలు చూపించిన ప్రేమ విజయ్ దేవరకొండకు ఎంతో మధురమైన జ్ఞాపకంగా మిగిలింది. ఇప్పుడు మళ్లీ రౌడీ జనార్దన్ సినిమా కోసం ఆయన అదే నగరానికి వెళ్లడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముంబై స్లమ్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని కథ సాగుతోందట. చిన్నతనం నుంచి కష్టాల్లో పెరిగిన ఒక కుర్రాడు జీవితంలో ఎలా ఎదుగుతాడు, తన పరిసరాలను ఎలా ప్రభావితం చేస్తాడు అనే అంశాలతో ఈ కథ ఉండబోతోందని సమాచారం. అందుకే ఈ సినిమా ఒక మాస్ ఎలిమెంట్స్ తో పాటు భావోద్వేగాలతో కూడిన కథగా కూడా ఉండబోతోందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. పెద్ద స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కాంబినేషన్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి నటించిన సినిమా లేకపోవడంతో ఈ జంటపై ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఈ సినిమా మరో ప్రత్యేకత ఏంటంటే సీనియర్ హీరో రాజశేఖర్ ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఒకప్పుడు యాక్షన్ హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించిన రాజశేఖర్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే ఆయన కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన శర్వానంద్ నటిస్తున్న బైకర్ అనే సినిమాలో హీరో తండ్రి పాత్రను పోషిస్తున్నారని సమాచారం. అదే సమయంలో రౌడీ జనార్దన్ సినిమాలో కూడా ఆయనకు ఒక కీలకమైన పాత్ర ఇచ్చారని తెలుస్తోంది. ఇటీవలే ఆయనకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా నిర్వహించారని చిత్ర బృందం చెప్తోంది. ఈ సినిమాలో ఆయన పాత్ర కథలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక మరోవైపు విజయ్ దేవరకొండ నటిస్తున్న మరో భారీ సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఆయన రష్మికతో కలిసి నటిస్తున్న రణబలి అనే సినిమా షూటింగ్ కూడా కొనసాగుతోంది. ఈ జంట గతంలో కలిసి నటించిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమా కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల అంచనాల ప్రకారం థాయిలాండ్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే విజయ్ దేవరకొండ నేరుగా రౌడీ జనార్దన్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ముంబైలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్కడి స్లమ్ ప్రాంతాలను పోలి ఉండే భారీ సెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి చూస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు కొత్త కథలు, మరోవైపు విభిన్న పాత్రలతో ఆయన తన కెరీర్ ను కొత్త దశలో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రౌడీ జనార్దన్ వంటి కథల ద్వారా ఆయన మాస్ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.